ఏంటో అండి, మ్యాంగో సీజన్ అయిపోతున్న కొద్దీ మ్యాంగోస్ తినబుద్ధి అవుతుంది కదా మీకు కూడా నాలాగానే. సో ఇప్పుడైతే మ్యాంగో తోటి మళ్ళీ ఒక రెసిపీ అయితే చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వచ్చేసింది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మనీ బ్లాగ్స్. నేను మీ మనీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మ్యాంగో జ్యూస్తో ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే మనం కొంచెం సగ్గు బియ్యం అయితే ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని దీన్ని అయితే ఉడకబెట్టేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంట. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా. నేను ఇది ఎవరి దగ్గర చూసి చేస్తున్నా అనేది మీకు వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు ఇవి ఉడికే వరకు మనం మ్యాంగోస్ అయితే కట్ చేసేసుకుందాం, వచ్చేసేయండి. ఇప్పుడు మనం అయితే మ్యాంగోస్ని నీట్గా అయితే కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. అంటే మనం మిక్సీకి వేసుకుంటాం కదా, స్కిన్ అనేది రాకుండా ఓన్లీ లోపల ఉన్న గుజ్జు మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. సో కట్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మ్యాంగోస్ ఎన్ని తిన్నా ఇంకా తినబుద్దే అవుతుంది అనమాట. అదేంటో సీజన్ అయిపోతూ ఉంటే మనకి ఇంకెక్కువ తినాలనిపిస్తుంది. మరి మీకు కూడా అంతేనా? కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకొన్ని రోజులు అయితే తినలేము ఫ్రెండ్స్. అంటే కొంచెం వర్షాలు ఎక్కువ పడ్డాయి అనుకోండి, పురుగులు వచ్చేస్తాయి అనమాట మామిడి పండ్లు. అందుకని ఇప్పుడిప్పుడే తినేసేయాలి. కొంచెం ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు మీరు కూడా తినకండి, ఓకేనా? ఇప్పుడైతే ఈ విధంగా మ్యాంగోని అయితే కట్ చేసుకున్నాం. దీన్ని అయితే మిక్సీకి వేసేసుకుందాం. ఇప్పుడైతే మ్యాంగోస్ని కట్ చేసుకొని మిక్సీకి వేసేసుకుందాము. అప్పటివరకైతే సగ్గుబియ్యం కూడా ఉడికిపోతున్నాయి అనమాట. సో ఇంకొంచెం వాటర్ ఉందనేసి ఇంకొంచెం అయితే ఉడకబెడుతున్నాను. మరీ మెత్తగా ఉడకకూడదు సగ్గుబియ్యం అనేది. ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకున్నాము. పేస్ట్ అయితే చూపిస్తాను. సో ఇది మ్యాంగో జ్యూస్ అనమాట. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మిక్సీకి వేసిన తర్వాత. చూస్తున్నారు కదా ఎంత బాగుంది. ఇది మనం మిక్సీకి వేసుకున్న మ్యాంగో జ్యూస్. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సబ్జా గింజలు అయితే యాడ్ చేస్తున్నా. టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలనుకుంటే చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన సగ్గు బియ్యం యాడ్ చేద్దాం. మనం ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా యాడ్ చేసేసిన దీంట్లోకి. తర్వాత వచ్చేసి కొంచెం పాలు. మీరు ఒకవేళ స్వీట్ కావాలనుకుంటే షుగర్ కానీ హనీ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏం కూడా యాడ్ చేయలేదు. ఇట్లా మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అంతే అనమాట. ఎమ్మీ ఎమ్మీ మ్యాంగో రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసి తిని చూద్దాం ఎట్లా ఉందనేది. సో మళ్ళీ కలుద్దాం. సారీ ఫ్రిడ్జ్లో పెట్టే ముందు దీంట్లోకి మ్యాంగో ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. నేను అది చెప్పడం మర్చిపోయాను అనమాట. ఈ మ్యాంగో ముక్కలే మనకి మెయిన్. ఇవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక 10-15 నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది. కొంచెం చల్లగా తింటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మళ్ళీ వద్దాం. సో 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి బయటకైతే తీసినాను. చల్లగా చాలా బాగుంది. ఇప్పుడైతే ప్లేట్లోకి వేసుకొని తినేద్దాం, వచ్చేసేయండి. చల్లని స్వీట్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఎట్లుందో. ఒక మ్యాంగో ముక్కని ఈ విధంగా తీసుకొని తినేయాలన్నమాట. చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా అంటే ఇంకో వారమే టైం ఉంటుంది మనకి. సో ఫాస్ట్గా అయితే ట్రై చేసేయండి, లేదంటే మిస్ అయిపోతారు. నేను ఇది ఎక్కడ చూసి చేసినా అని చెప్తా అన్నా కదా. దివ్య బ్లాగ్స్ సిస్టర్ అయితే ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే చూసినా అనమాట. అంటే వాళ్ళ ఛానల్లో పెట్టింది సిస్టరు. ఆమె దగ్గర చూసి అయితే ట్రై చేసిన. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.